116వ కీర్తన భాగంలో ఉన్న 19 వచనాల సారాంశాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఈ 19 వచనాల సారాంశం ఒక్కటే, ఏమిటంటే ఎవరైతే దైవానుగ్రహం పొందుకుంటారో వారు ప్రతి విషయంలో దేవునిలో ఆనందించేవారు ఉంటారట. దేవునిలో ఆనందించడం అంటే దేవుణ్ణి స్తుతించడం అని అర్థం. ఎవరైతే దేవుళ్ళో ఆనందిస్తారో వారే దేవుణ్ణి స్తుతిస్తున్నవారని బైబిల్ చెప్తుంది. కనుక ఎవరు దేవుళ్ళో నిత్యము ఆనందించగలరంటే దైవానుగ్రహం పొందినవారు. దైవానుగ్రహం పొందిన వారికి బైబిల్లో ఇదే కీర్తనలో మరొక మాట రాశాడు, సాధువులు అని రాశాడు. ఎవరంట? దైవానుగ్రహం పొందిన వారు ఎవరంటే సాధువులు. సాధువులు అనేటప్పటికీ మీకు ఒక ఆలోచన వచ్చేస్తుంది. కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళే సాధువులు అనుకున్నారు మీరు, కానీ అది కానే కాదు. దేవుని స్తోత్రం చెబుదామా? ఎందుకంటే నేను ఒక సాధువు అంటే కాషాయ వస్త్రం ధరించిన ఆయన్ని అడిగానండి, మీరు ఎందుకు ఈ విధంగా మారిపోయారు అన్న. నా కుటుంబ సమస్యలు, నాకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు నన్ను ఈ రీతిగా మార్చేశాయండి. ఎందుకు వచ్చింది సంసారం సాగరం అని. సంసార సాగరాన్ని విడిచిపెట్టి, భార్య బిడ్డలు విడిచిపెట్టి నేను ఈ విధంగా సాధువుగా మారిపోయాను అన్నాడు. అది అతనికి ఎదురవుతున్న కష్టాలు ఇబ్బందులు తట్టుకోలేక తాలుకోలేక చేసిన పని. అది దేవునికి దృష్టిలో సాధువు కాదు అతను. స్తోత్రం చెబుదామా? వేషధారి అని అర్థం. కనుక వస్త్రధారణ చూసి మనం మోసపోకూడదు. సాధువు అనే మాటకు అర్థం ఏమిటంటే తగ్గింపు జీవితం కలిగిన వాడు, అనగా ప్రతి విషయంలో దేవునిలోనే ఆనందించేవాడు. లోకములో ఉన్నా కానీ లోకములో ఉన్నవాటిని చూసి, లోకములో ఉన్నవారిని చూసి సంతోషించకుండా దేవునిలోనే నిత్యము ఆనందించే వారిని సాధువులు అని బైబిల్ చెప్తుందండి. బైబిల్లో ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. మానవ మనుగడలో మానవ జీవితానికి సరైనటువంటి క్రమపరిచేది బైబిల్ గ్రంథమే. కనుక సాధువు అంటే ఏదో వస్త్రధారణ చూసి వారు సాధువులు అనుకోవడానికి ఏమాత్రము వీల్లేదు. వారు ఎందుకంటే ఏదో విరహతాపం వల్ల వారు ఆ రీతిగా మారిపోయారు, అంతేగాని వారు ఆవేశం వేసుకుని ఏదో మోసపోతున్నారు. కానీ వారు కాదు సాధువులంటే. లోకములో ఉన్నా కానీ లోకములో ఉన్నవాటిని, లోకములో ఉన్నవారిని చూసి సంతోషించకుండా దేవునిలో నిత్యము సంతోషించేవారే సాధువులు. వారే దైవానుగ్రహం పొందినవారంటే. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. ఆదిలో దేవుడు మానవుణ్ణి తన రూపములో తన పోలికలో సృజించుకున్నాడు తన కొరకే. ఆది మానవులైన ఆదామవ్వలు దేవుని మాటను అతిక్రమించక ముందు వారు దేవునిలోనే ఆనందించారు. ఏదేను తోటలో ఉన్న వేటి మీద వాళ్ళు మనసు పెట్టలేదండి. దేవుడు ఏదేను తోటలో సమస్త జీవరాశులు సృజించాడు, సమస్త వృక్ష ఫలాలు మొలిపించాడు. కావలసినవన్నీ ఏదేను తోటలోనే దేవుడు ఉంచాడు. నదులను పుట్టించాడు. ఎన్ని చేసినా కానీ వారు దేవునిలోనే ఆనందించేవారంట నిత్యము. సాధువులుగా వారు మార్చబడ్డారు, అనగా సాధు స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఎప్పుడైతే దైవాజ్ఞను అతిక్రమించారో, ఆ వృక్షఫలాన్ని తినకూడదు వృక్షఫలాన్ని తిన్నారో, చెడుగనేది వారిలో ప్రవేశించడం వల్ల దేవునిలో ఆనందించడం మానేశారు.
లోకములో ఉన్న వాటిని చూసి ఆనందించడం ప్రారంభించారు. కనుకనే వారు దేవునికి దూరం అయిపోయారు, శాపగ్రస్తులుగా మిగిలిపోయారు. వారిని బట్టి భూమిని కూడా దేవుడు శపించాడు. స్తోత్రం చెల్లించారా? కనుక ఈ విధముగా శాపగ్రస్తుడైన మానవుడు మళ్ళా సాధువుగా మార్చాలని దేవుని ఉద్దేశం, సాధుపరచాలని దేవుని ఉద్దేశం. అందుకనే పూర్వకాలము నుండి దేవదేవుడు నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా పితలతో మాట్లాడిన దేవుడు దినములంతమందు క్రీస్తు యేసు ద్వారా మాట్లాడడానికి కారణం అది. స్తోత్రం చెబుదామా? కనుక దేవుని మాటే మనల్ని సాధుపరిచేది. బైబిల్ గ్రంథములు ఎన్నో విషయాలు ఉన్నాయి. యాకోబు పత్రికలో నాలుక కొరకు రాశాడు. నాలుక బహు చిన్నదే మన అవయవాల్లో, కానీ అది మిగులు అదిరిపడే అవయవం అటండి. ఈ నాలుకను బట్టి ప్రపంచాలు ఏమైపోతున్నాయి? దహించిపోతున్నాయి అటండి. స్తోత్రం చెబుదామా? అంటే దహించు అగ్ని లాంటిదట నాలుక, అగ్ని లాంటిదట. నోటు మాటలను బట్టి కుటుంబాలను కూల్చేస్తారు చాలామంది. నాలుకకి అంత శక్తి ఉంది. స్తోత్రం చెబుదామండి. ఈ నాలుకను సాధుపరిచేవారు ఎవరు లేరు లోకంలో. ఒక్క దేవుని వాక్యమే నాలుకను సాధుపరిచేది. హల్లెలూయా! దగ్గరగా స్తోత్రం చెబుదామండి. కనుక ప్రియులారా, అందుకని చరిత్రకాలు రాసుకొచ్చారు, గుర్రాలను సాధుపరచాలంటే అనగా క్రమముగా నడిపించాలంటే వాటికి నోటికి కళ్ళెం పెడతారు. అలాగే ఈనాటి మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు క్రమపరచబడాలంటే దేవుని వాక్యము వాడి హృదయములో ఉంటేనే క్రమపరచబడతారు. దేవుని వాక్యమే మన నోటికి కళ్ళెము. హల్లెలూయా! కనుక ఈ సాధు అనే మాట కొరకు ఈ కీర్తనలు చాలా తేటగా రాయబడింది. కనుక ప్రియులారా, దేవుడు ప్రతి మానవుని కూడా సాధుపరచాలనే ఉద్దేశమైంది. ఆయనలో ఆనందించేవారిగా చేయాలనే ఆయన ఉద్దేశమైంది. కనుక ప్రియులారా గమనించాలి, బైబిల్ గ్రంథంలో ఇతివృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి. క్రీస్తు పూర్వం భక్తులు కూడా చాలామంది సాధుపరచబడ్డారు. వారి కోసం మరి జ్ఞాపం చేసుకోవాలంటే ఆదికాండం ఒకసారి చూద్దామా? 8వ అధ్యాయంలో ఓ భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు నావాహు. ఆయన ఏం చేశాడు ఒకసారి చూడండి. ఆదికాండం 8వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. 8వ అధ్యాయం 8వ అధ్యాయం 20వ వచనం చదవండి. దయతో 20 నుండి 22 వరకు చదువుదామండి. అప్పుడు నావాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆజ్ఞానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరులు హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారం ఏకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచియున్నంత వరకు వ్యధకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి శీతాకాలములు, రాత్రింబవళ్ళు ఉండక మానవని తన హృదయములో దేవుడు అనుకున్నాడంట. స్తోత్రం చెబుతారా? ఇక్కడ నావాహు చేసిన పని ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా సమస్తము చేశాడు. వాడ కట్టవయ్యా నీకోసం నీ కుటుంబం కొరకంటే వాడను కట్టాడు.
ఏం జరగబోతుందో దేవుడు చెప్పాడు, ఏం చేయబోతున్నాడు. అందు నుంచి తప్పించబడ్డానికి నువ్వు ఓడను సిద్ధపరచు, ఈ విధంగా సిద్ధపరచు, ఈ కర్రతో సిద్ధపరచు అని చెప్తే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నోవహు కుటుంబం చేశారండి. ఓడను సిద్ధపరిచిన తర్వాత ఓడలో ప్రవేశించండి అన్నాడు దేవుడు. దేవుని మాట ప్రకారంగా ఓడలో ప్రవేశించారు. ఓడలో ప్రవేశించిన తర్వాత ఓడ తలుపు దేవుడే మూసేశాడంట. జలప్రలయాన్ని పంపించాడు, ఆకాశ తుమ్ములు తెరిచాడు. జలప్రలయము భూలోకమంతా వ్యాపించగా ఆరారోతు కొండపైకి ఈ యొక్క ఓడ చేరుకున్న. అంత ప్రళయం, 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు జలములను భూమి మీదకు పంపించేశాడు రాత్రింబవళ్ళు. స్తోత్రం చెబుదామా? 2-3 రోజులు పైనుంచి వర్షం పడితేనే అన్నీ మునిగిపోతున్నాయి. కనుక ఆరారోతు కొండ, మరి అక్కడ ఉన్న అప్పుడున్న పర్వతాలన్నిటిలో పెద్ద పర్వతం అదే అట్టండి, బైబిల్లో ఉంది. లోకంలో ఉన్న పర్వతాలన్నిటికంటే పెద్ద పర్వతం ఆరారోతు కొండే. అటువంటి ఆరారోతు కొండ పైభాగాన్ని నిలిచిందంట వాడంటే. ఆ కొండ కూడా మునిగిపోయిందండి. ఆ కొండను దాటి వెళ్ళలేదు జలప్రలయం. ఆ కొండ మీద నిలిచిపోయింది ఓడ. స్తోత్రం చెబుదామండి. అయితే ఆ ఓడ నిలిచిన తరువాత దేవుడు చెప్పే వరకు ఓడ బయటకు రాలేదు నోవహు కుటుంబం. దేవుడు అన్నాడు, ఇప్పుడు వచ్చే బయటకు అన్నాడు. ఎందుకంటే భూమి మీద నీళ్ళు ఇంకిపోయిన తర్వాత బయటికి రండి అన్నాడు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత దేవుణ్ణి గణపరుస్తున్నాడు అక్కడ. హల్లెలూయా! దేవుళ్ళో సంతోషించాడు. అంతవరకు ప్రియులారా, దేవుని కార్యాలు కల్లారా చూశాడు అతను. తర్వాత దేవదేవుణ్ణి గణపరచడం ప్రారంభించాడు. దేవుణ్ణి ఎప్పుడైతే బలిపీఠం కట్టి దేవుణ్ణి గణపరిచాడో దేవుడు అంటున్నాడు, ఇక మీదట నేను ఈ రీతిగా జలప్రలయాన్ని పంపించను, సమస్త జీవరాశిని నాశనం చేయను, ఈ విధంగా భూమిని శాపానికి గురి చేయను. ఇక మీదట శీతాకాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది, వేసవకాలం, ఈ కాలాలన్నీ కూడా నోవహు దినాలు అనగా జలప్రలయం అనంతరమే దేవుడు నియమించాడు. దేవుని స్తోత్రం. అంతకుముందు ఈ కాలాలు లేవు. శీతాకాలము, వర్షాకాలము, వేసవకాలము ఇటువంటి కాలాలు అంతకుముందు దేవుడు నిర్మించలేదు. ఎల్లకాలం ఒకేలా ఉండేదంట అప్పుడు. స్తోత్రం చెబుదామా? రాత్రి అని పగలని ఇవన్నీ కూడా ప్రియులారా నా జలప్రలయం అనంతరం దేవుడు నియమించాడు ఇట్లని. స్తోత్రం చెల్లిందామా? కనుక ఈ విధముగా నోవహు దైవానుగ్రహం పొందిన భక్తుడు కనుక, అతని హృదయం సాధుపరచబడింది కనుక దేవుని మాట విని ఆ ప్రకారంగా సమస్తము చేయగలిగాడు. ఎందరో చెప్పారు తరం వారిలో, ఇదంతా కూడా వేలం వేర్రు అన్నారట. నోవహుని ఏంటి, వాడేంటి, అడావుడేంటి, జలప్రలయం ఏంటి, ఎప్పుడన్నా పైనుంచి వర్షం కురిసిందా, మనం ఎరుగుదుమా, కింద నుంచి మంచు వచ్చి తడిపేది కదా, జలప్రలయం రావడం ఏంటి, వెర్రువాడా, దేవుడు నీతో మాట్లాడడం ఏంటని అవహేళన చేశారు. ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ దేవుని మాటే విన్నాడు, దేవుళ్ళోనే ఆనందించాడు నోవహు కుటుంబం. కనుక నోవహు దేవుని దృష్టిలో సాధువు. హల్లెలూయా! అనగా నీతిమంతుడు లోకం మీద కానీ, లోకం ఉన్నవాటి మీద కానీ అతడు మనసు ఏమాత్రమూ పెట్టలేదండి నోవహు. ఇంకా మనం చూస్తే 12వ అధ్యాయములో అబ్రహాము కొరకు రాయబడి ఉంది. అబ్రహామును దేవుడు పిలిచిన తరువాత దేవుని పిలుపుకు లోబడ్డనటువంటి అబ్రహాం, 8వ వచనం చదవండి, 12:8 ఉంటుంది. హల్లెలూయా! అబ్రహాముని దేవుడు పిలవక ముందు అతడు మామూలు మానవుడే. తండ్రి మాట విని ఆ విగ్రహాలను, మట్టి విగ్రహాలను, సిమెంట్ విగ్రహాలను దేవుళ్ళు అంటే అమ్మేవాడు అతను. తండ్రి మాట విని తండ్రి మాట ప్రకారంగా చేసేవాడు. తన తండ్రి అయిన తెరహు మాట విని దేవుడు ఎప్పుడైతే అబ్రహామును దర్శించాడో
తన దర్శించిన దేవుని మాట వినడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవునికే తన్ను అప్పగించుకున్నాడు. దేవుడు అన్నాడు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ స్వదేశాన్ని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళిపోమన్నాడు. బయలుదేరి మారు మాట్లాడకుండా భార్యతో తన కలిగిన వారితో కలిసి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఏ స్థలానికి వెళ్ళినా కానీ దేవుడు అబ్రాహాముతో ఉన్నాడు. హల్లెలూయా. ఏ కష్టము రానివ్వలేదండి, ఎటువంటి నష్టము కూడా అబ్రాహాముకు వాటిల్లలేదండి. కావలసినవన్నీ దేవుడు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో సమకూర్చేసేవాడు అంట దేవుడు. స్తోత్రం చెబుదామా. కనుకనే అబ్రాహాము దేవుని మాట విన్నాడు, దేవునికే లోబడ్డాడు, దేవుళ్ళోనే ఆనందించాడు. కనుకనే దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. హల్లెలూయా. ప్రార్థనా జోపం వేయడం ప్రారంభించాడు. కనుక దేవుణ్ణి సంతోషపరిచాడు అబ్రహాముగా దేవుడు అందుకనే మార్చాడు, ఆయన్ని సాధువుగా మార్చాడు. దేవుని స్తోత్రం. అందుకని అబ్రహాము నీతిమంతులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అని రాయబడ్డాడు. ఆయన విశ్వాసులందరికీ తండ్రిగా దేవుడు ఆయన అభిషేకించినట్లుగా రాయబడింది. ఇంకా మనం చూస్తే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కొరకు మనం చదివితే 24 అధ్యాయములు ఉంటుంది. ఆదికాండ 24వ అధ్యాయం 62 నుంచి కొన్ని మాటలు చదవండి కిందకి దయతో. ఇస్సాకు ఏ ప్రాంతం వెళ్ళినా కానీ, అతడు ఏ పని చేసినా కానీ దేవుణ్ణి ధ్యానించకుండా ఉండకుండా ఉండేవాడు కాదటండి. అతడు వ్యవసాయం చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. అందుకని పొలములోనికి వెళ్ళి, పొలంలోకి ఎందుకు వెళ్తారో చెప్పండి పెద్దగారు, పొలంలోకి ఎందుకు వెళ్ళి? ఏ మౌనంగా ఉన్నారు ఇవాళ? నాకులేగా సమాధానాలు చెప్తారు కదా. కోత అంత ఇబ్బంది పెడుతుంది. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. మిషన్లో వచ్చి కోసైతే అప్పో చేసి డబ్బు ఇచ్చేసి పంపేవారు. అవి రాపోవడం ఇబ్బంది అయిపోయింది. కనుక పొలంలోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పొలం పని చేస్తారు కదా. ఆ పొలంలో ఏమైనా ఆకులు అడిపోయినా ఏం అడిపోయినా పక్క తీసి పడేస్తారు. ఒకవేళ పొలము నాటిన పొలం అయితే కలుపు మొక్కలు ఏరుతారు, కానీ నీరు పెడతారు, ఎన్నెన్నో పొలం పనే చేస్తారు పొలంకి వెళ్ళినోళ్ళు. కానీ ఇస్సాకు ఏం చేస్తాడు? పొలంలోకి వెళ్ళి మాట్లాడరేంటి? దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు పొలంలోకి వెళ్ళి. ఎంతమంది చేస్తున్నారు పొలంలోకి వెళ్ళి దేవునికి ప్రార్థన? వ్యవసాయం చేసే వాళ్ళు చెప్పండి. చదువుకునేవారు బడిలోకి వెళ్తుంది కానీ దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ఎలుగెత్తి కాదు, మనసులో. స్తోత్రం చెబుతా. మోకరించేసి ఏసయ్యా అంటూ పట్టామంటే వాళ్ళు ఎవరు అందరూ కూడా గలిపిలు వచ్చేది. మనసులో పనికి వెళ్ళిన వాళ్ళు మనసులో ఏసయ్యని ధ్యానించాలి. ప్రయాణం చేస్తున్న వారు మనసులో దేవుణ్ణి ధ్యానించాలి. పొలములోకి వెళ్ళిన వారు పొలములకు వెళ్ళగానే దేవుని ధ్యానించాలి. వారే సాధువులు అంటే. స్తోత్రం చెల్లిందాం అందరం. పొలములోకి వెళ్ళి దేవుళ్ళు ఆనందిస్తున్నాడు అనగా దైవధ్యానం చేస్తున్నాడు ఇస్సాకు. అందుకే ఇస్సాకు విత్తనం వేసట బైబిల్లో ఉందో 100 ఫలం పొందాడంట. నువ్వు ఏ పని చేసినా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలి? దేవుణ్ణి హృదయంలో ధ్యానించాలి. దైవధ్యానం నీలో ఉంటే దేవుడు నీ పనిని 100 ఫలం ఇస్తాడు నీకు. స్తోత్రం చెల్లిందామండి. మన కష్టానికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనేనండి. మన బావగారు ముషి మంగారావు గారు ఇడ్లీ టిఫిన్ వ్యాపారం చేస్తున్నారు. ఆ షాపు కాలగొట్టుని పెట్టాడు ఈ మధ్యని. మంచి ఇప్పుడు కనపడతాడు సోగ్గాళ్ళేగా. ఆయన ఏం చేయాలి? ఆ కొట్టు ఒకటి పెట్టగానే ఏం చేయాలి? ముందు దేవుణ్ణి మనసులో ధ్యానించుకోవాలి. దైవధ్యానం చేసుకుని అప్పుడు ప్రారంభించాలి. అప్పుడు ఆ వ్యాపారం 100 చేస్తాడు ఆయన. హల్లెలూయా. వ్యాపారాన్నే కాదు, వ్యవసాయాన్నే కాదు, ఏ పనినైనా 100 ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం ఏ పని చేసినా పని కోసం వెళ్ళినప్పుడు ముందు మనం చేసేది దైవధ్యానం చేయాలి. వారే సాధువులంటే. దేవుళ్ళు ఆనందించేవారు ఎప్పుడు
దేవునికే ప్రార్థన చేస్తారు, దైవజ్ఞానం కలిగి ఉంటారు. చేసే పని దేవుడికి అప్పగించి, అయ్యా నా కష్టార్జితాన్ని దీవించు నాయనని ఆయనకు అప్పగించుకొని ఆ దేవుణ్ణి హృదయములో ధ్యానిస్తారండి. ఇటువంటి అనుభవం రావాలి మనలోకి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక ఎందరో భక్తులు ఈ విధముగా దైవజ్ఞానము కలిగి వారు లోకములో ఉన్నా కానీ, లోకములో ఉన్నవాటి మీద కానీ, ఉన్నవారి మీద కానీ మనసు పెట్టకుండా దేవుని మీదే మనసు పెట్టుకుని దైవజ్ఞానం కలిగి ఆ పనిని ప్రారంభిస్తే దేవుడు ఆ పనిని నూరంతలుగా ఫలింపజేస్తాడు. హల్లెలూయా. అదే రాయబడింది కీర్తన భాగంలో. ప్రియులారా, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దైవజ్ఞానం కలిగిన వారై ఉండాలి. ఎవరు దైవజ్ఞానం కలిగి ఉంటారంటే దైవానుగ్రహం పొందిన వారే. దైవానుగ్రహం పొందకుండా ఎవరూ దైవజ్ఞానం కలిగి ఉండలేరు, దేవుళ్ళు ఆనందించలేరు. స్తోత్రం చెబుదామా? ప్రతి విషయములో దేవునికి ప్రార్థన చేయాలంటే దైవానుగ్రహం పొందాలి. హల్లెలూయా. దైవానుగ్రహం పొందాలి. బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఇంకో విషయాన్ని పాత నిబంధనలో చూసి ముందుకు వెళ్ళిపోదాం. సమూయేలు మొదటి గ్రంథంలో ఒక భక్తురాలు ఉంది. 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఈ హన్నా అనే ఒక భక్తురాలు ఉంది. ఆమెకు బిడ్డలు లేరు. ఆ బిడ్డలనిచ్చే దైవ సన్నిధికి వెళ్ళిందట. షిలోహం అనే మందిరానికి వెళ్ళింది. ఏలి అనే యాజకుడు ఉన్నాడు అక్కడ. ఆ మందిరానికి వెళ్ళి దేవునికి మొరపెడుతుందట. ఆ మందిరానికి వెళ్ళి దేవునికి మొరపెడుతుంది. దేవునికి మొరపెడుతుంటే చూస్తున్నటువంటి యాజకుడైన ఏలి, ఈమె పెదాలు కదులుతున్నాయి కానీ ఒక్క మాట కూడా బయటికి రావట్లేదు. ఈమె మత్తురాలుగా ఉందేంటి అనుకున్నాడంట. ఇంత ఉదయమే తాగొచ్చేసిందా అనుకున్నాడంట మనసులో. కనుక ప్రియులారా, అప్పుడు అన్న అంటుంది, అయ్యా నన్ను మత్తురాలు అనవద్దు, దేవుని నేను వేడుకుంటున్నాను, ఆ దైవానుగ్రహం కనిపెడుతున్నానని చెప్పినప్పుడు ఏ యాజకుడిని ఏలి అన్నాడు, నీ దేవుని వల్ల కృప పొందావు, సంతోషంతో వెళ్ళమన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. నువ్వు దేవునికి మొరపెట్టావు కనుక నీ మొర దేవుడు ఆలకించాడు. దైవానుగ్రహం పొందిన దానవు నువ్వు కనుక నీవు నీ దేవుని కృప పొందావు కనుక నీవు ఇంటికి సంతోషం తెల్లమంటే ఆ రోజు నుండి తన గర్భాన్ని దేవుడు తెరిచి బిడ్డనిచ్చే వరకు సంతోషంగానే ఉందటండి. హల్లెలూయా. ఆనాటి నుంచి దుఃఖముకురాలుగా ఉండడం మానేసిందని రాశారు బైబిల్లో. అంతకుముందు దైవానుగ్రహం పొందకముందు ఎప్పుడూ కూడా దుఃఖంతోనే ఉండేది. బిడ్డలు లేరనే వేదన, ఆవేదన ఆమెలో ఉండేది. ఎన్నున్నా ఎంతున్నా, భర్త ఎంతగా ప్రేమతో చూసుకుంటున్నా, తనకున్నటువంటి కొదువును బట్టి నిత్యము దుఃఖముతో ఉండేదట హన్న. అటువంటి హన్న దైవానుగ్రహం పొందిన తరువాత ఆమె దేవుళ్ళు ఆనందించడం ప్రారంభించింది. హల్లెలూయా. ప్రతి విషయములో దేవుని వైపే చూస్తుంది. భర్తను కూడా భర్త వైపు కాదు, లోకంలో ఉన్నవారి వైపు చూడలేదు. అంతవరకు భర్తను ఇబ్బంది పెట్టేది. ఏది నా ఎన్నిస్తే ఏముందో అన్నీ పట్టుకొస్తున్నావు, రెట్టింపు ఆశీర్వాదం ఇస్తున్నావు, కానీ ఎన్నుంటే నాకేమీ బిడ్డలు లేరు కదని భర్తను కూడా ఎంతగానో నిష్ఠూరపరిచేదటండి. అటువంటి హన్న దైవానుగ్రహం పొందిన తరువాత భర్తను నిష్ఠూరపరచలేదండి, దేవుళ్ళు ఆనందించడం ప్రారంభించింది. హల్లెలూయా. దేవుళ్ళు ఎప్పుడైతే ఆనందించడం ప్రారంభించిందో దేవుడు ఆమెను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆమె గర్భాన్ని తెరిచాడు, కోరిని రీతిగా కుమారునిచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ కుమారుని దేవుడికి సమర్పించుకుంటే మరికొంతమంది బిడ్డలు మళ్ళీ ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఇదంతా బైబిల్ చరిత్ర అండి. దైవానుగ్రహం పొందాలి. హల్లెలూయా. దైవానుగ్రహం పొందాలంటే దేవునికి అప్పగించుకుని మనం మొరపెట్టాలి.
దేవునికి అప్పగించుకుని దేవునికి మొరపెడితేనే దైవానుగ్రహం పొందుతాం. పాత నిబంధన కాలంలో క్రీస్తు పూర్వం ఎందరో భక్తులు దైవానుగ్రహం కొరకు తపస్సులు చేశారండి. భార్య బిడ్డలు విడిచిపెట్టి అరణ్య మార్గాల్లోకి వెళ్ళిపోయి ఏకాంతంగా తపస్సులు చేశారు. మన దగ్గరలో ఉంది మునిపెల్ల. ఈ మునిపెల్ల వెళ్తున్నప్పుడు గాడవెల్లి కాలగొట్టు వంతునుంది చూసారా, బ్రిడ్జి, కాలువ బ్రిడ్జి. యువతలు ఉన్నదంతా కూడా అడవది, అరణ్యం, శ్మశాన భూమి చేసేసుకున్నారు పక్కన కొంత. ఆ అరణ్యానికే మునిపెల్ల అంటే మునీశ్వరులు తపస్సు చేసిన స్థలం అట అది. స్తోత్రం చెల్లిందారా? మీరు ఎవరినైనా అడగండి, పూర్వకాల మనుషులు అయితే చెప్తారు, ఈనాటి తరాన్ని అడిగితే చెప్పరు. నాకేం తెలుసు అంటారు. వీళ్ళకి అక్కర్లేదు అంత చరిత్ర అక్కర్లేదు వీరికి. ఎందుకు వచ్చింది మునిపెల్ల అని అడగండి. ప్రతి ఊరికి ఒక పేరు వచ్చిందని దానికి ఏదో కారణం ఉంటుంది వెనకాల. స్తోత్రం చెల్లిందాం అందరం, దేవుని స్తుతిందాం అందరం. నేను చాలామందిని అడిగాను, లక్ష్మీవాడ అని ఎందుకు వచ్చింది పేరేంటి, ఎవరు చెప్పలేకపోయారు. లక్ష్మీవాడిని లచ్చోడ చేసేసారు కానీ లక్ష్మీవాడ పేరుకు అర్థం చెప్పలేదు ఎవరు. మనకంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు. ఏమో నాకు తెలియదు, ఎవరికి తెలుసునో తెలదు దేవుడికి తప్ప. స్తోత్రం చెల్లిందమ్మా. ఆ మునిపెల్ల అంటిగా కాయక మొగల దొంగలు అంటుంటారు, అక్కడ మొగల దొంగల స్థలం అంటుంటారు. అదంతా కూడా అడవండి. చివరి వరకు మీకు కావాలితే పంచాయతీకి వెళ్తే అడంగిలో ఉంటుంది, దాని మేప అంతా ఉంటుంది. గాడవేలు పంచాయతీకి వెళ్తే మునిపెల్ల పంచాయతీలు. స్తోత్రం చెబుదామా. అక్కడ మునీశ్వరులు తపస్సు చేశారంట దైవానుగ్రహం కొరకు, అందుకనే మునిపెల్ల అని పేరు వచ్చింది. స్తోత్రం చెల్లిందామా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, అలాగా కొన్ని పేర్లు పెట్టబడ్డాయి. మా పేట పేరు ఏంటో తెలుసా? ఇప్పుడు సిద్ధార్థ నగరం. అంతకుముందు పేరు చెప్తారా మీరు? గనిపెల్ల చెరువుగుట్టంట. ఇలా పేర్లు ఉన్నాయి. మరి అన్నాటికి చరిత్ర ఉంది వెనకాల. ఆ చరిత్ర సమయం చాలదు కానీ ముందుకు వెళ్ళిపోదాం. స్తోత్రం చెల్లిందాం అందరం. కనుక ఎందరో తపస్సు చేసి దైవానుగ్రహం పొందారు. అందులో మనకు లోకంలో ఒక మతంగా ఏర్పడింది బుద్ధిస్టులు. బుద్ధుడు ఆయన తపస్సు చేశాడు. భార్య బిడ్డలు విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయి తపస్సు చేశాడు. ఎందుకంటే ఎవరో శవపేటుకుని చూశాడంట ఒకరోజు. మనిషిగా పుట్టినవాడు ఎందుకు మరణించాలి, దీన్ని తెలుసుకోవడానికి తపస్సు చేస్తే దేవుడు అతన్ని దర్శించి, అయ్యా మరొక 400 సంవత్సరాలకి నాటి తరువాత నేనే లోకానికి రాబోతున్నాను, ఈ మరణము యొక్క మర్మాన్ని లోకానికి తెలియజేస్తాను అని చెప్పాడంట. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక ఆయన రాశాడు, ఆయన గ్రంథంలో ఉంది, బుద్ధిస్ట్ చరిత్రలో ఉంది. ఏమనంటే, నేను జీవించిన కాలానికి మరొక 400 సంవత్సరాల్లో మెస్సయ్య భూలోకానికి రాబోతున్నాడు, ఆయనే మరణము యొక్క మర్మాన్ని తెలియజేయబోతున్నాడు అని రాశాడు దాంట్లో. నేను చేశాను అంబేద్కర్ పిల్లలు బుద్ధమత త్రిరత్న వందనం అని, పంచశీలని, ఇవన్నీ కూడా నేను కంటతా పట్టినోడిని. స్తోత్రం చెల్లిందమ్మా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆత్మ లేదంట, పరమాత్మ లేదంటున్నారు. ఈ బుద్ధిస్టులు ఏంటో అర్థం కాదు. అసలు వాళ్ళకి చరిత్ర తెలుసా? స్తోత్రం చెల్లిందాం అందరం. వాళ్ళందరూ యేసుక్రీస్తు కొరకు చెప్పారు. బుద్ధుడు చెప్పాడు క్రీస్తు లోకానికి రాబోతున్నాడని. ఈ మరణం యొక్క మర్మాన్ని ఆయనే తెలియజేస్తాడని చెప్పాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు భూలోకానికి వచ్చాడంటే, మానవుడు ఏ విధంగా లోకములో జీవించాలో జీవించి చూపించడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. ఆయన యేసుక్రీస్తుని గూర్చి యెషయా ప్రవక్త ప్రవచించాడండి. ఎందుకంటే ఏమనంటే, బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్న గొర్రె పిల్ల అని సంబోధించి ప్రవచించాడు. ఈ ప్రవచనాన్ని నపుంసకుడు విన్నాడట ఒక రోజున. ఐథియోపియా దేశము నుండి, ఐథియోపియా దేశ ధనాగారి మంత్రి అయిన నపుంసకుడు జీవాధిపతిని దేవుణ్ణి తెలుసుకోవాలని, దైవానుగ్రహం పొందాలని ఆశ గలవాడై
యెరూషలేము వెళ్ళాడట. ఐథియోపియా దేశానికి యెరూషలేముకు 100 మైళ్ళు దూరమని చరిత్ర చెప్తుంది. ఇప్పుడు కూడా ఐథియోపియా దేశం ఉంది, యెరూషలేము ఉంది లోకంలో. స్తోత్రం చెబుదామా? బైబిల్లో కట్టుకథలు కాదండి, వాస్తవాలు ఉన్నాయి. బైబిల్ అంతా వాస్తవమే. 100 మైళ్ళ దూరం ప్రయాణమే వెళ్ళేవాడట రథం మీద. అక్కడ యెరూషలేము దేవాలయములో ప్రధాన యాజకులు, ఆ యాజకులు ప్రవచించారటండి. ప్రవచన అని చెప్పారట. ఏమిటా ప్రవచనం అంటే, బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్న గొర్రె పిల్ల. దేవుని స్తోత్రం. ఈ ప్రవచన విన్నాడు. ఈ ప్రవచన సారమేంటో తెలుసుకోవాలనుకున్నాడు. ఎవరి బొచ్చు కత్తిరించు వాని మౌనంగా ఉన్న గొర్రె పిల్ల? ప్రవక్త తన కోసం రాసుకున్నాడా, లేదా ఎవరి కోసం రాశాడు, ఎవరైనా అని తెలుసుకోవాలని ఆశతో ఆ రథం మీద కూర్చుని యెషయా గ్రంథపు పుటను తీసుకుని ఆ యొక్క ప్రవచనాన్ని చదువుతూ ఆలోచిస్తూ ఉన్నాడట. యెరూషలేము నుంచి మళ్ళీ ఐథియోపియా దేశం తిరిగి వెళ్ళిపోతున్నాడు. గాజాకు పోయి అరణ్య మార్గానికి వచ్చినప్పటికీ అక్కడ సమరయలో ఉన్న ఫిలిప్ అనే భక్తుడితో దేవుడు మాట్లాడాడు. వెంటనే బయలుదేరి గాజాకు పోయి అరణ్య మార్గమునికి వెళ్ళు, అక్కడ ఒక భక్తును నువ్వు దర్శించాలని చెప్పాడు దేవుడు. బయలుదేరి వెళ్ళాడు ఫిలిప్పు. రథం ఎదుటిగా వెళ్ళినప్పుడు రథం ఆపు చేశాడు నపుంసకుడు. రథములో ఉన్న నపుంసకుడితో ఫిలిప్ అనే భక్తుడు అడుగుతున్నాడు, అయ్యా మీరు చదువుతున్నది మీకు అర్థమవుతుందా అన్నాడు. ఎవరైనా త్రోవ చూపకపోతే నాకేం తెలుస్తుందండి అన్నాడు నపుంసకుడు. వెంటనే అది నేను చెప్తానన్నాడు. వెంటనే రథం ఎక్కించుకున్నాడు నపుంసకుడు ఫిలిప్ అనే భక్తుడిని. రథం ఎక్కినటువంటి ఫిలిప్ అనే భక్తుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందుకు వచ్చారు, 30 సంవత్సరాలైన సమస్త మానవాళికి పాపలోకములో పరిశుద్ధంగా ఎలా జీవించాలో జీవించి చూపించాడని, 3.5 సంవత్సరాలు పరలోకానందాన్ని ఇహలోక రుచి చూపించాడని, అద్భుత మాత్య కార్యముల ద్వారా మహిమను కనపరిచాడని, 33.5 సంవత్సరాల వయసులో సమస్త మానవాళి పాప పరిహారార్థమై తను తాను సిలువకు అప్పగించుకున్నాడని. హల్లెలూయా. ఆ కల్వరి సిలువ మరణము ద్వారా సమస్త మానవాళికి పాప విమోచనమైన అనుగ్రహించాడని, ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడని, ఆత్మస్వరూపిగా మన మధ్యనే సంచారం చేస్తున్నాడని. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానాల కొరకు ఈ ఫిలిప్ అనే భక్తుడు నపుంసకుడికి బోధించాడు. దేవుని స్తోత్రం. అయ్యా నేను కూడా దైవానుగ్రహం పొందాలి, నేను దేవుడు ఆనందించి బిడ్డగా ఉండాలి, ఈ దైవానుగ్రహం పొందాలని నేను ఏం చెయ్యాలి అని అడిగాడటండి. ఇదిగో నమ్మి నీటి బాప్తిసం ద్వారా ఆయన మార్గంలోకి రావాలని చెప్పాడంటే ఫిలిప్ అనే భక్తుడు. చరిత్రలో రాశారండి. అంతే నపుంసకుడు ఎదుగుతున్నాడు, రథములో కూర్చుని ఎదుగుతున్నాడు. రథం వెళ్ళిపోతేనే ఉంది. ఎక్కడ నీళ్లున్న చోటు దొరుకుతుందని ఎదురు చూస్తుంటే ఒక చోట నీళ్లు కనపడ్డాయి. నీళ్లున్న చోటు రాగానే ఫిలిప్ గారితో అంటున్నాడు, అయ్యా అవిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఏమిటి ఆటంకం అన్నాడు. దేవుని స్తోత్రం. ఇస్తాను కానీ నీ పూర్ణ హృదయముతో ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు విశ్వసిస్తున్నావా? ఆయన సమస్త మానవాళిని సాధుపరచడానికి, పాపలోకములో పరిశుద్ధమైన జీవితం ఇవ్వడానికి లోకానికి వచ్చిన దేవదేవుడని, సమస్త మానవాళి పాపముల కొరకు పరిహారం చెల్లించడానికి ఏ పాపం చేసే సిలువలో యాగమయ్యారని, ఆయన చేసిన కల్వరి సిలువ యాగమే సమస్త మానవాళి పాప విమోచన క్రయధనమని నమ్ముతున్నావా అన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. ప్రియులారా, పాప విమోచన పొందకుండా దైవానుగ్రహం ఎవరు పొందలేరండి. స్తోత్రం చెల్లించండి అందరూ. దైవానుగ్రహం పొందలేరు పాప విమోచన పొందకుండా. అందుకనే బైబిల్లో ఉంది ఏమనంటే, ఆ యజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడంట. అందుకనే పాత నిబంధన కాలం ఎందరు భక్తులు తపస్సు చేసినా దేవుడు వాళ్ళని దర్శించేవాడు, దైవానుగ్రహం పొందేవారు. వారికి తెలియదు పాప విమోచన అంటే. దేవుని స్తోత్రం. కనుక ఈ పాప విమోచన దయచేయడానికి ప్రభు వచ్చాడు. అందరూ కూడా దైవానుగ్రహం పొందాలని,
దైవానుగ్రహం పొందకుండా ఏ మానవుడు దేవుళ్ళు ఆనందించలేడని, దైవానుగ్రహం పొందితేనే లోకములు ఉన్నంతకాలము లోకం మీద, లోకం ఉన్న వాటి మీద మనసు పెట్టకుండా దేవుని మీదే మనసు పెట్టి దేవుళ్ళు ఆనందించి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మానవుడు పొందుకోవాలని ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. అందుకే ఆయన బొచ్చు కత్తిరించు వానిదిట మౌనముగా ఉన్న గొర్రె పిల్లగా మారిపోయాడండి. చేతకాక కాదు, సమస్త మానవాళి పాప విమోచన అనుగ్రహించిన కొరకు ఎంతమంది ద్వేషించినా, దూషించినా, గేలి చేసినా, భారభరితమైన సిలువను ఆయన భుజం మీద పెట్టి యెరూషలేము వీధుల్లో నడిపించిన, కొరడాలతో ఆయన శరీరం అంతా చీల్చివేసిన, ఆయన నోరు తెరవలేదు, బదులు పలకలేదు. ఎందుకంటే ఆయన సమస్త మానవాళిని సాధుపరచడానికి వచ్చిన దేవుడు. హల్లెలూయా. అది సాధుత్వం అంటే అదండి. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలకు ఒక పేరుంది బైబిల్లో, వధకు సిద్ధమైన గొర్రెలు అని రాశాడండి. వధకు సిద్ధమైన గొర్రెలు అంటే ఎంతమంది దూషించినా, ద్వేషించినా, గేలి చేసినా, అవమానపరిచినా మారు మాట్లాడకుండా ప్రభువులో ఆనందించేవారే వధకు సిద్ధపడిన గొర్రెలు. ఇగో పనుల కాలం, కూలి రెట్టింపు చేశారు. ఏంటది? ఆదివారం వెళ్ళకపోతే ఎక్కడికైనా పారిపోద్దా, గుడి వెళ్ళిపోద్దా, పాత్ర వెళ్ళిపోతాడా, మరొక ఆదివారం ఉంటుంది. కానీ కొంతమంది అపహారం చేసేవారు ఉన్నారు. ప్రభు కొరకు ఎరగినవారు, ప్రభు యొక్క ఆశీర్వాదం ఎరగినవారు ఎంతోమంది అపహాసం చేస్తారు. అయినా కానీ నువ్వు అన్నీ లెక్క చేయకుండా ప్రభువులో ఆనందించడానికి రావడమే సాధుపరచబడడం అంటే. దేవుని స్తోత్రం చెల్లించండి. అదే వధకు సిద్ధమైన గొర్రెలు అంటే, అయ్యో ఇంతగా ఉన్నా ఇంత పనుల కాలం కూడా ఇదేం పని అని రకరకాల మాటలు వస్తాయండి. వాతావరణం చూస్తే ప్రతికూలంగా ఉంది, ఈ పనుల కాలంలో ఏంటి వీళ్ళు అని చెప్పేసి రకరకాల అవహేళన చేసేవారు ఉన్నారు. ఎందుకంటే వారికి తెలియదు దైవానుగ్రహం అంటే ఏంటో. భక్తి ఏదో చేస్తున్నారు కానీ దైవానుగ్రహం అంటే ఏంటో, దైవానుగ్రహం ఎలా దొరుకుతుందో లోకానికి ఇంకా అర్థం కాలేదండి. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొంది ప్రభు మార్గంలోకి వచ్చారో అప్పుడైన దైవానుగ్రహం పొందుకున్నాడండి. అందుకే అతడటండి సంతోషముతో ఇంటికి వెళ్ళెను అని రాశారండి. అతడు ధనాగార మంత్రి అయి ఉండి ధనఘనతలుండి కూడా ఇవ్వలేని సంతోషం ప్రభు ఇచ్చాడు ఆయనకి. దేవుని స్తోత్రం చెల్లిందామండి. దైవానుగ్రహం అంటే అదండి ప్రియులారా. దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. అందుకనే తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు అద్భుతమైన మాట. 2:11 చదవండి. కనుక పాప విమోచన పొందకుండా దైవానుగ్రహం దొరకదు. దైవానుగ్రహం పొందకుండా నువ్వు సాధువు కాలేవు. సాధువు అంటే వస్త్రధారణ కాదు, చూసి కాదు, మోసం. హృదయం సాధుపరచబడతాయి. సాధుపరచబడే మనసు అండి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకని బుద్ధిస్టులో ఎప్పుడు కూడా లాస్ట్ సాధు అంటే పాప విమోచన పొందకుండా ఏ మానవుని హృదయము సాధుపరచబడదు. అందుకే ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చి ఆయన లోకములోకి వచ్చిన లోకములో ఉన్న వాటి మీద కానీ ఉన్నవారి మీద కానీ మనసు పెట్టాడా? పెట్టలేదండి. ఆయన పరమ తండ్రి మీదే మనసు పెట్టాడు. అది సాధు అంటే. స్తోత్రం చెబుదామండి. పాపలోకములో ఆయన సంచరిస్తున్నప్పుడు పాపమాల్యం అనేది ఆయన అంటలేదండి. ఎందుకంటే పాపలోకములో సంచరించాడు, పాపుల మధ్య సంచరించాడు. ఏ పాపము ఆయన అంటలేదు. ఎందుకంటే ఆయన సాధు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, అందుకే పరిశుద్ధ గ్రంథములో రోమాపత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది ఒక మాట. 23 నుంచి చదవండి దయతో. రోమాపత్రిక 3:23 చెబుతారా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనిషి కాబట్టి ప్రతి మానవుడు పాపండి. ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా అందరూ పాపములో పడుతున్నారు, పాపములోనే పెరుగుతున్నారు. కానీ పాపం నుంచి విడుదల పొందకుండా దైవానుగ్రహం మానవుడు పొందలేడు.
దైవానుగ్రహం పొందకుండా సాధుపరచబడలేడు. సాధుపరచబడకుండా దేవుళ్ళు ఆనందించలేడు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. కనుక ఈ దైవానుగ్రహం మానవాళ్ళందరికీ అనుగ్రహించడం కొరకు, ఈ పాపం నుండి మానవులు విమోచించడం కొరకు క్రీస్తు యేసు లోకానికి వచ్చారు 2025 సంవత్సరాల క్రితమే. ఆయనకు లోకానికి రావడమే కాదు, సమస్త మానవాళి పాపం నుంచి విడిపించడం కొరకు ఏ పాపములను యేసయ్య కల్వరి సిలువకు తను తాను అప్పగించుకొని ఆయన కార్చిన రక్తము ద్వారా సమస్త మానవాళికి పాప విమోచన అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ పాప విమోచన పొందకుండా దైవానుగ్రహం అనేది ఎవరికి దొరకదు. కొత్త నిబంధన కాలంలో, పాత నిబంధనలో దొరికింది. ఎందుకంటే ఆయన అజ్ఞాన కాలమని ఎలా వారు భక్తి చేసినా చూచుచున్నట్లుగా ఉండి వారిని దర్శించేవాడు. ఇప్పుడు అది లేదండి. స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. కనుక నువ్వు ఎంత తపస్సు చేసినా కానీ దైవానుగ్రహం దొరకదు. ప్రభు అయిన యేసుక్రీస్తును నువ్వు అంగీకరిస్తే, యేసుక్రీస్తు యొక్క రక్తమే నా పాపానికి విమోచనని నువ్వు నమ్మితే దైవానుగ్రహం పొందుతావు. అందుకే నమ్మితే నా మహిమను చూస్తారు అన్నాడు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక క్రీస్తు యేసు రక్తమందల విశ్వాసం మనలో ఉంటే దైవానుగ్రహం పొందుకుంటాం. ప్రియులారా, దైవానుగ్రహం పొందుకుంటే మనం సాధుపరచబడతాం. మనం సాధుపరచబడితే నిత్యము దేవుళ్ళు ఆనందించేవారు ఉంటాం. లోకములో ఉన్న వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, నువ్వే పని చేసినా పనిని బట్టి కాదు, కానీ ప్రభువులో ఆనందించకుండా ఏ పని చెయ్యవు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ప్రభువులో ఆనందించకుండా ఏ పని చెయ్యవు. అప్పుడే ప్రభు నీ పనిని ఫలింపజేస్తాడని ఈ కీర్తన మనకు తెలియజేస్తుందండి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చక్కని మాట చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 47 నుంచి చదివితే ప్రభు చెప్పిన మాటలు ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడంటే ఇహమందును పరమందును దేవుళ్ళు ఆనందిస్తారటండి. ఏ ఆహారం? పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి కల్వరి శిలువ యాగము ద్వారా రక్తాన్ని సిందించి ఆయన రక్తమందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన దర్శించి అనగా వారికి అనుగ్రహాన్ని అనుగ్రహించి వారు ఆయనలో ఆనందించేవారిగా ఆయన చేశాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అనగా వారి హృదయాన్ని సాధుపరిచాడు ఆయన. కల్వరి శిలువ రక్తమే మానవ హృదయాన్ని సాధుపరిచేది. సాధుపరిచిన వారిని ఆయనలో సంతోషింపజేయడం కొరకు ఆయన చెప్తున్నాడు. ఇదిగో పూర్వీకులు అనగా క్రీస్తు పూర్వని ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయులు అరణ్య మార్గములో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకలేస్తే మన్నాను కురిపించాను. అది దేవదూతలు తినే ఆహారం. ఆ మన్నానగా ఇదేమి అంటే ఎప్పుడు వాళ్ళు చూడలేదంటండి. అది దేవదూతలు తినే ఆహారం. కొత్తిమీర గింజల వలె ఉండేదంట. స్తోత్రం చెల్లిందాం అందరం. కొత్తిమీర గింజలు తెలుసా ఎవరికన్నా? అది కూడా తెలుదా మీకు? ధనియాలమ్మా. అయ్యో, ధనియాలు చూసుకోవాలి ఎంతమంది చేస్తాను. పోని ఎలా ఉంటాయి? గుండ్రమ్మగా తెల్లగా ఉంటాయి. స్తోత్రం చెల్లి నల్లవి కూడా వస్తున్నాయి, కానీ అది రంగు మారిపోయినమాట. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ విధంగా ఉండేదంట మన్నా. దేవదూతలు తినే ఆహారం అట్టండి. దేవుడు దేవదూతలకు ఇచ్చాడు. ఆకాశంలో సంచరిస్తున్న దేవదూతలకు ఆహారం ఇచ్చాడు. అవి అరణ్య మార్గంలో నడుస్తూ ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలు ఆకలేస్తే దేవదూతే ఆహారాన్ని కురిపించాడంట. అరణ్య మార్గంలో కురిపిస్తే అది ఎన్నడూ ఎప్పుడు వారు చూడలేదండి. అందుకే దాన్ని చూసి ఏమన్నారో తెలుసా? ఇదేమి అన్నారంట. ఎప్పుడు చూడండి దాన్ని చూస్తే ఇదేమంటాం కదా. ఇప్పుడు రకరకాల ఫలాలు వచ్చేసాయి, మరి ఇంకేం వస్తాయో తెలదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అది చూస్తే మనం పూర్వకాలంలో పలావ్ అంటే ఎగసపడేవారండి. నా పెళ్ళి, నా వివాహమైన దినాల్లో పలావ్ ఎక్కడో కానీ వేసేవారు కాదు. ఎక్కడో వేసేవారు కాదు. ఎందుకంటే ఏంటంటారు, గుమ్మడికాయలు తప్పడం, పప్పు, ఇవే. పలావ్ వేస్తే ఎగపడిపోతారు జనం. ఎగపడేవారు అంటే ఇదేమి రుచికరం ఆహారం అని అర్థం. కనుక అది తింటుంటే వారు అనుకునేవారంట ఇది అపోహము అనుకున్నారంట. ఎప్పుడూ కూడా కని విని తినని ఆహారం అని వర్ణించారంట వారు. స్తోత్రం చెబుదాం. ఆ ఆహారాన్ని వారు తిన్నారు, కానీ చివరికి ఏమైపోయారు? వాళ్ళు
నశించిపోయారు. ఆ ఆహారం వారు నిత్య జీవాన్ని ఇవ్వలేదు. అయితే పరలోకముడు దిగి వచ్చిన ఆహారాన్ని నేనే, నా శరీరాన్ని జీవపు రొట్టెగా, నా రక్తాన్ని కొత్త నిబంధన పాత్రగా మీకు నేను ఇవ్వడానికి వచ్చాను. హల్లెలూయా. సాధుపరచబడిన వారినే దేవుని పిల్లలు అన్నారండి. సాధుపరచబడిన వారినే దేవుని పిల్లలు అన్నారు. ఈ దేవుని పిల్లలుగా సాధుపరచబడిన వారు నిత్యము ప్రభువులు ఆనందించాలని, యహలోకములోను పరలోకములో కూడా దేవుళ్ళు ఆనందించే వారికి చేయడం కొరకు మన్నాను కాదు దేవుడు ఇస్తా, ఆయన శరీరాన్ని జీవపు రొట్టెగా, ఆయన రక్తాన్ని క్రొత్త నిబంధన పాత్రగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక నీవు ఈ వాక్యము ద్వారా సాధుపరచబడితే లోకంలో ఉన్న వాటి మీద కానీ లోకుల మీద కానీ మనసు పెట్టకుండా దేవుని మీదే మనసు పెట్టి దేవుళ్ళు ఆనందించే అనుభవం నీలో ఉంటే నువ్వు దేవుని బిడ్డవే. సాధుపరచబడకుండా ఎవరు దేవుని బిడ్డలు కాలేరు. హల్లెలూయా. మన ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు సాధుపరచబడిన వాడు, వధించబడిన గొర్రె పిల్ల, ఆయన వధకు సిద్ధమైన గొర్రె పిల్ల. ఆయన బిడ్డలు మనం కూడా అలాగుండాలి. దేవుని స్తోత్రం చెబుదామండి. అటువంటి మన కొరకు ఆయన ఈ బల్లను సిద్ధపరిచారు. దీన్ని ప్రభు బల్ల అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాశాడండి. రాయబడిన మాట ఇది, కల్పించిన మాట కాదు. ప్రభు బల్ల అనగా ప్రభు సిద్ధపరిచిన ఆహారం ఉన్న బల్ల. దాన్ని భోజనం బల్ల అంటాం ఇంట్లో మనం. ప్రభు శరీరాన్ని జీవాహారంగాను, ఆయన రక్తాన్ని కొత్త నిబంధన పాత్రగాను సిద్ధపరిచి ఆయన బిడ్డలైన వారి కోసం, దైవానుగ్రహం పొంది సాధుపరచబడిన వారి కోసం ఆయన సిద్ధపరిచిన ఆహారమే ప్రభు బల్ల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు బల్ల అన్నారు. ఈ బల్లను మనం సమీపించే ముందు ఒక విషయాన్ని మనం గుర్తించాలంట. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7 వచనాలు చదవండి. కొరింథీరా, దేవుని బిడ్డలు ఎవరంట? పులిపిండి లేనివారు, దుర్మార్గత దుష్టత్వం లేనివారు, వారిని సాధువులు అన్నారండి. ఈ దుర్మార్గత దుష్టత్వం క్రీస్తు రక్తం ద్వారానే మనల్ని విమోచించేది. అంతేగాని పైకి చెప్పుకున్నంతరాని ఏదో పలికేసినంతరాని రాదండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుతారా? ఆ పలికినంతరాని రాదు. ప్రియులారా, ఇది క్రీస్తు రక్తములో కడగబడితేనే నీలో ఉన్న దుర్మార్గత దుష్టత్వం తొలగిపోద్ది. అప్పుడు నువ్వు సాధుపరచబడతావు. నువ్వు పులియని పిండిగా మార్చబడతావు. నువ్వు పులియని పిండిగా మార్చబడినప్పుడు క్రొత్త ముద్దగా దేవుడు చేస్తాడు నిన్ను. అప్పుడే నువ్వు యొక్క పులియని రొట్టెతో నీవు పండగ ఆచరిస్తావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధపరిచిన ఈ బల్ల మీద ఉన్న ఆహారం ఎటువంటి లోపము లేనిది. ఆయన మచ్చైనను డాగైనను ముడతైనను లేనివాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ప్రత్యేకించబడినవాడు. అటువంటి ఆయన శరీరాన్ని జీవాహారముగా, ఆయన పవిత్రమైన రక్తాన్ని కొత్త నిబంధన పాత్రగా బల్ల మీద సిద్ధపరిచాడు ఆయన. దేవునికి స్తోత్రం. వాటిని మనం స్వీకరించేటప్పుడు మనలో ఎటువంటి వాతావరణం ఉండాలని చెప్పింది ఇక్కడ? పండగ వాతావరణం ఉండాలంటే అండి. బైబిల్ అదే చెబుతుంది. మరి చాలామంది ఏడిపిస్తుంటారు, పాటలు రాశారు. ఆ పాటలు ఎప్పుడంటే ప్రతిరోజు పాడుకునేవి. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి, పాప విమోచకుండా మా పాలి దైవమా, పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. ఏదో నెలకోసారో వారంసారి పాడి పాట కదా అది. ప్రతిరోజు పాడేది, ప్రతి కూటములో పాడొచ్చు ఆ పాట. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక ఈ ప్రభు బల్ల ఆరాధన అనేది మన హృదయములో ఆనందాన్ని పుట్టించేది. నీలో దుర్మార్గత దుష్టత్వం లేకపోతే నీ హృదయం దేవుళ్ళు ఆనందిస్తుంది.
దేవుళ్ళు ఆనందించేవారే ఈ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగుతారు. ఈ రొట్టెని తిని పాత్రలో తాగితే నీలోని నిర్జీవ క్రియలు లయపరచబడతాయి, నీ హృదయము పవిత్రపరచబడతాది. అటువంటి అనుభవాన్ని ఇచ్చేదే ప్రభు బల. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరమ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. జనారాధనలో మీ సన్నిధి నుంచారు, మీరే మాతో మాట్లాడినందుకు వందనాలు నాయనా. ఓ నిత్యము మీలో ఆనందించాలంటే నాయనా మేము సాధుపరచబడాలని, మీ సాధుపరచబడాలంటే మీ అనుగ్రహాన్ని మేము పొందుకోవాలని, మీ అనుగ్రహాన్ని మేము పొందుకోవాలంటే మీకు అప్పగించుకుని ప్రార్థించే అనుభవంలోకి మేము రావాలని, ఈ రీతిగా ప్రభువా నాయనా నీ బిడ్డలంగా మమ్మల్ని మీరు చేసుకుని నిత్యరాజ్యానికి మిమ్మల్ని మరి సిద్ధపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇటువంటి అనుభవంలోకి ప్రతి ఒక్కరు రావడానికి కృపనివ్వండి నాయనా. దినారాధన అంతని ఆత్మస్వాదుల్లో జరిగించారు. విన్న వాక్యం వృధా కాకుండా ప్రతి హృదయములో కూడా నాయనా వారు దాచుకుని ఫలించే కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి తండ్రి. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనలు బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి నాయనా. గర్భవతులకు ఆరోగ్యం దయచేయండి తండ్రి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయకీటును ఉంచండి. యవనస్తులు సండే స్కూల్ బిడ్డలను దీవించండి. వివాహ ప్రయత్నాలు వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయించండి నాయనా. అయా ఈ విద్యా సంవత్సరం అంతా ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాలు ఉంటున్న సంఘ బిడ్డల యొక్క బిడ్డలు మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాలు ఉంటున్న సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టార్జితాలు దీవించండి. తద్వారా వారి కుటుంబాలకు మేలు దయచేయండి. ఈ పరిచర్యకు ఆర్థికంగా అన్ని విధాల పనైనా సహకరిస్తున్న సంఘ బిడ్డల కుటుంబాలను దీవించమని, బలపరచమని, సహాయం చేయమని, ఈ సంవత్సరాంతపు కృతజ్ఞత కూడిక, నూతన సంవత్సర ఆరాధన ఆశీర్వాదకరంగా నడిపించమని, రేపు ఉదయం అయా కాశీ సువార్తమ్మ గారి జ్ఞాపకార్థ కూడిక ఆశీర్వాదకరంగా నడిపించి ప్రతి ఒక్కరు పాల్గొనే కృపనిమ్మని, సహాయం చేయమని, మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి, మన కుటుంబాలకు, లోకములో క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల జనులకు దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించునుగా. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం. యేసు నామ